కర్ణాటకలో జరిగిన మరో లవ్ జిహాద్ మర్డర్ తీవ్ర దుమారం రేపుతుంది. అబ్బాయి ప్రపోజల్ను అమ్మాయి తిరస్కరించిందని ఆగ్రహించిన బాయ్ ఫ్రెండ్ కత్తితో పొడిచి పారేశాడు. చుట్టూ జనం చూస్తున్నా ఏ ఒక్కరూ ఎదురు వెళ్లి ఆ ఘోరాన్ని ఆపింది లేదు, అడ్డుపడింది లేదు. అది జరిగింది కూడా కాలేజీలోనే. అయితే ఘటన జరిగిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం తమ కొడుక్కి శిక్ష పడాల్సిందేనని చెబుతుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఖండించడానికైనా వెనక ముందు చేస్తుండడం విశేషం. కర్ణాటకలో జరిగిన లవ్ జిహాద్ తీవ్ర దుమారం రేపుతుంది. 24 ఏళ్ల నేహా అనే ఎంసీఏ చదువుతున్న అమ్మాయిని ఫయాజ్ అనే అబ్బాయి కొంతకాలంగా ప్రేమిస్తున్నాడట. అయితే ఫయాజ్తో తనది పరిచయం మాత్రమేనని, ప్రేమిస్తున్నట్లుగా భావించి నో చెప్పేసరికి కక్ష కట్టాడని విషయం బయటకొచ్చిందంటున్నారు. ఫయాజ్ వాలకంపై తన తల్లిదండ్రులకు నేహా చెప్పడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ అయిన తండ్రి నిరంజన్ హిరామత్ అబ్బాయిని మందలించాడట. అంతేకాదు, అబ్బాయి వాలకాన్ని గమనించి నేహను కాలేజీ నుంచి మార్పించారట. దీంతో ఇంటికే పరిమితమైంది నేహ. కానీ పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళ్లిన నేహను అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఫయాజ్ దారుణంగా కత్తితో పొడిచేశాడు. విచక్షణారహితంగా కత్తిపోట్లు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది నేహ. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం కళ్లకు కడుతోంది. జరిగిన ఘటనపై హోంమంత్రి నేహా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ నేతలకు ఈ విషయం అర్థం కాలేదని యథాలాపంగా కమెంట్ చేశారు. అయితే ఫయాజ్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడు చేసింది పూర్తిగా తప్పేనని, విచారణ చేసి చట్టప్రకారం తగిన విధంగా శిక్షించాలని తల్లి ముంతాజ్ విజ్ఞప్తి చేస్తోంది. ముంతాజ్ మాటల్లో మాతృహృదయం వ్యక్తమవుతోంది. ನನ್ನ ಮಗಳು ಬೇರೆ ಅಲ್ಲ, ಆ ಮಗು ಬೇರೆ ಅಲ್ಲ ಸರ್. ನನಗೆ ಅವಳ ತಂದೆ ತಾಯಿಗೆ ಎಷ್ಟು ದುಃಖ ಆಗಿದೆಯೋ ಅಷ್ಟೇ ದುಃಖನೂ ನನಗೂ ಆಗಿದೆ ಸರ್, ನನಗೆ ಮಗುವಿಗೋಸ್ಕರ. ಬಟ್ ನನ್ನ ಮಗ ಮಾಡಿರೋ ತಪ್ಪೇ ಸರ್. ಯಾವ ಮಕ್ಕಳಾದ್ರೂ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಅದು ತಪ್ಪೇ ಸರ್. ಈ ನೆಲದ ಕಾನೂನು ಏನ್ ಹೇಳುತ್ತೋ ಆ ಒಂದು ಕಾನೂನಿನ ಪ್ರಕಾರ ಅವನಿಗೆ, ನನ್ನ ಮಗನಿಗೆ ಮಾಡಿದ ತಪ್ಪಿಗೆ ಅವ್ನಿಗೆ ಏನ್ ಶಿಕ್ಷೆ ಆಗ್ಬೇಕು ಶಿಕ್ಷೆ ಆಗ್ಲಿ ಸರ್ ಅವನಿಗೆ. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్న విషయం తనకు తెలుసని, అందరికీ తెలుసని ఫయాజ్ తల్లి చెబుతున్నా ప్రేమ వ్యవహారాలు వద్దని వారించిందట. అయితే నేహ పేరెంట్స్ కట్టడి చేసిన విషయాన్ని మనసులో పెట్టుకున్న ఫయాజ్ తనకు దక్కని నేహ మరొకరికి దక్కకూడదని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పెళ్లిడుకొచ్చిన కూతురు లవ్ జిహాద్ అనే కుట్రకు బలైపోయిందని, పెరిగిన పిల్లలు కాలేజీకి వెళ్తుంటే పేరెంట్స్ అంతా ఓ కంట గమనించాలని, లేకపోతే ఇలాంటివే తలెత్తి జీవితం నరకప్రాయమవుతుందని నిరంజన్ అంటున్నారు. కర్ణాటకలో లవ్ జిహాద్ అనేది అతిపెద్ద చాప కింద నీరులా మారిందని, దీనిపై సర్కార్ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ లవ్ జిహాద్ అన్నది ఏనిದೆ ಅಲ್ಲ, ಇದು ಮೋಸ್ಟ್ ಪ್ರಾಪರ್ಲಿ ಭಾಳ ವಿಸ್ತಾರವಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ನನಗೂ ಅನ್ಸತ್ತೆ. ಒಬ್ಬಾಕೆ ಮಗಳು, ಒಬ್ಬನೇ ಮಗ, 2 ಕಣ್ಣಿದ್ದಂಗೆ. ನನಗೆ 25 ವರ್ಷದಿಂದ ಒಂದು ದಿವಸ ಕಣ್ಣೀರು ಹಾಕಿಲ್ಲ. ಆ ರೀತಿ ನಾನು ಬಂದವನೇ. ಇವತ್ತು ನನ್ನ ಮನೆಗಿಂತ ದುಃಖ ಬಂದಿತ್ತೆ. ಏನು ಬೇಡಲಕ್ಕೋ ಗೊತ್ತಿಲ್ಲ. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మత ఛాందస శక్తులను ప్రోత్సహిస్తున్నట్లుగా మారిపోయిందని, తమ బిడ్డలకు ఏం జరిగినా రాహుల్, ప్రియాంక, సోనియా ఎవ్వరూ స్పందించరని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకూడదంటే బీజేపీకి 400 సీట్లకు పైగా గెలిపిస్తే దుష్టశక్తుల ఆట కట్టిస్తామంటున్నారు. और इनकी अपनी राजनीतिक जमीन जो है वो बंजर है, और जब हमारी बहन के साथ इस तरह का कुकर्म होता है तो ना सोनिया गांधी कुछ बोलती हैं, ना राहुल गांधी कुछ बोलते हैं, और ना प्रियंका वाड्रा गांधी कुछ बोलती है. आज कांग्रेस पार्टी का ही कॉरपोरेटर कहता है कि यहां की सरकार विफल रही है, आम नागरिक को विश्वास नहीं है, और इसीलिए जरूरी है इस बार 400 पार, फिर एक बार मोदी सरकार. ఇక కాలేజీ విద్యార్థులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారే తప్ప కళ్ల ముందు జరుగుతున్న విషయాలకు తగినట్లుగా స్పందించడం లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నేహను ఫయాజ్ దారుణంగా చంపుతుంటే ఎగ్జామ్ రాసి బయటకొస్తున్న విద్యార్థులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చుట్టూ కాలేజీ విద్యార్థులు ఉన్నా ఏ ఒక్కరూ ఫయాజ్ను ఆపే ప్రయత్నమూ చేయలేదు. ఫయాజ్ పొడిచి పారిపోయాక ఆస్పత్రికి తరలించేటప్పటికే ప్రాణాలు కోల్పోయింది నేహ. ఈ కేసుతో లవ్ జిహాద్ అంశం మరోసారి పెద్ద ఎత్తున తెరమీదకొచ్చింది. ప్రేమను తిరస్కరించిన నేహకైనా, ప్రేమను అంగీకరించిన శ్రద్ధకైనా దక్కింది మరణమేనా? లవ్ జిహాదీ అసలు కోణం హిందూ అమ్మాయిలను చంపడమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి మతోన్మాదం వెర్రితలలు వేస్తున్న బెంగళూరును ఇకనైనా సిద్ధరామయ్య సర్కార్ గాడిలో పెడుతుందా?